నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన ఏ నాయకులైనా సరే ప్రజలకు అండగా ఉండాలి. ఎక్కడైనా సమస్య ఉంటే ఆగి ఒక నాయకుడిగా ఆ సమస్యను తీర్చి వెళ్ళాలి. కానీ పరిగిలో కాంగ్రెస్ నాయకులు చేసిన హంగామా మామూలుగా లేదు. అక్కడ కొంత రోడ్డు వర్క్ నడవడంతో వన్ వేలోనే ఇటు నుంచి వచ్చే వెహికల్స్ అటు నుంచి వెళ్లే వెహికల్స్ వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తన వెహికల్ కి అడ్డొచ్చిందని అక్కడ కాంగ్రెస్ నాయకులు కొంచెం హంగామా చేయలే. ఆ హంగామా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. ఆ వీడియో మీకోసం ప్లే చేసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. తొక్కి పైకొచ్చి గ్యాంగ్ ఆగడాలు, రాంగ్ రూట్ లో వెళ్లి మరి రుబాబు పచ్చి బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకులు. పరిగి పట్టణ కేంద్రంలో ఇది జరిగింది. దీనికి సంబంధించిన ఒక 3 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలా వెళ్తారు ఇలాంటి సమయంలో? కాస్త విజ్ఞత ఉన్న నాయకుడు ఎవరైనా అయితే పక్కకు జరిపి వాటన్నిటిని క్లియర్ చేసి వెళ్తారు. కానీ ఈయనే వెళ్ళాలి అనే తపనతోటి ఈయన నిర్వాహకం ఎలా ఉందో చూడండి. ఏం బూతులు అవి! ఎంత గొప్ప రాజకీయ నాయకులు! తీయడట అడ్డంగా పెట్టి. అంటే రాజకీయ నాయకులకు ఎవరు అడ్డం రావద్దా రాంగ్ రూట్ లో వెళ్ళేటప్పుడు? అడ్డొస్తే ఈగో హర్ట్ అయింది సార్కి. ఇది ఎక్కడ జరిగింది అంటే పరిగి పట్టణ కేంద్రంలో జరిగిందనమాట. రోడ్డు వరకు నడుస్తోంది. దీంతో సింగిల్ లైన్ లోనే రాకపోకలు సాగుతున్నాయి. అయితే ఇదే లైన్ లో దోమ మండల పిఏసిఎస్ చైర్మన్ యాదవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శాంత్ కుమార్ కారులో రాంగ్ రూట్ లో వెళ్లి నడి రోడ్డుపై కారు ఆపి హల్చల్ చేశారు. ఎదురుగా వచ్చిన టిప్పర్ ను రోడ్డు దిగి వెళ్లాలని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని పచ్చి బూతులు తిడుతూ హంగామా చేశారు. సార్, మీకు పదవులు అనేది ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి ఇచ్చారా? మీరు వస్తున్నారని అయ్య బాబోయ్ సార్లు వచ్చేస్తున్నారు రోడ్లు దిగిపోయి వెళ్ళిపోవాలనుకోవాలా? ఒకవేళ ఎక్కడైనా సరే జరిగితే, ట్రాఫిక్ జామ్ కనుక జరిగితే ఒక నిబద్ధత గల నేతగా కిందికి దిగి దాన్ని ఎట్లా క్లియర్ చేయాలని చూడాలా? అంటే నార్మల్ గా పిఏసిఎస్ చైర్మన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేనే ముఖ్యమంత్రి, లేకపోతే అంతకు మించి గొప్పగా ఫీల్ అవుతున్నారా? ఏంటా బూతులు?
బూతుల సంస్కృతిని తీసుకొస్తున్నారు రాజకీయాల్లోకి. సేవలు చేయడానికా వచ్చేది బూతులు మాట్లాడడానికా? ఎవరిని మీరు మాట్లాడుతుంది? మీకు ఓటేసే ప్రజల్ని, మీ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి కారణమైన వాళ్ళని. నోటు తీసుకొని ఓటేస్తారు కాబట్టి వీళ్ళు మా కాళ్ళ కింద బురదతో సమానం అనుకుంటున్నారా? ఇది ఎక్కడి సంస్కృతి? మరి ఈ వీడియో ఇంత సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కూడా ఆర్టీసీ డ్రైవర్ మీద, కండక్టర్ మీద, టిప్పర్ డ్రైవర్ మీద, అక్కడున్న ప్రయాణికుల మీద బూతులు మాట్లాడిన వీళ్ళ మీద కేసులు నమోదైనయా? యాక్షన్ తీసుకున్నారా? కాంగ్రెస్ పెద్దలు అసలు ఈ విషయాన్ని పట్టించుకున్నారా? మాకేంది, మా ముఖ్యమంత్రి బూతులు మాట్లాడతాడు, మేము మాట్లాడితే ఎంత, దీనికి కూడా యాక్షన్ తీసుకుంటారా? అసలు కాంగ్రెస్ అంటేనే అట్లా, మేము వస్తున్నామంటే పక్కకు తప్పుకోవాలా, మేము రాచరిక పాలన చేస్తాంటాం, ప్రజాస్వామ్యం కాదు, మేము ప్రజలకి విలువ ఇవ్వం అన్నట్టు బిహేవ్ చేస్తారా? నాకైతే ఎవరైతే దోమ మండల పిఎస్సిఎస్ చైర్మన్ యాదవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శాంత్ కుమార్ మాట్లాడిన వ్యాఖ్యలు, కొంచెం మాటలు కొంచెం కూడా నచ్చలేదు. బూతులు మాట్లాడేవాడు రాజకీయ నాయకుడు కాదు, లేకపోతే ప్రజలను చిన్న చూపు చూసేవాడు అసలు నాయకుడే కాదు. అలాంటి వాళ్ళను ఖచ్చితంగా ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడుతుంది, వాళ్ళ పదవిని పీకేస్తారు, లేకపోతే వాళ్ళని పక్కన పెడతారు అనే విధంగా యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ప్రతి ఒక్కరికి ఇదే పరిపాటిగా మారుతుంది. ఆ దిశగా కాంగ్రెస్ అడుగులేస్తుందా అని మీకు నమ్మకం ఉందా లేదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ అందించాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తప్పకనకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.